కెరీర్ ప్రారంభంలో సరైన విజయాలు లేక తడబడిన ఆ కథానాయిక ఆ తర్వాత వరుస విజయాలతో అగ్రస్థానానికి దూసుకుపోయింది. అగ్ర కథానాయకులందరితోనూ నటించి భారీ విజయాలను అందుకుంది. ఇప్పుడు ఒకేసారి టాప్ హీరోలందరితోనూ నటిస్తూ తన రేంజ్ను మరింత పెంచేసుకుంది. అటు కోలీవుడ్లోనూ టాప్ స్టార్తో జోడీ కడుతోంది. ఇలా దక్షిణాది అగ్ర కథానాయికగా ఎదిగిన ఆభామే కాజల్. తేజ రూపొందించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా కెరీర్ ను ప్రారంభించిన కాజల్ కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామతో కథానాయికగా నిలబడింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో నటించిన చిత్రాలు ఈ భామ కెరీర్ కు జోరు నందించలేకపోయాయి. రాజమౌళి రూపొందించిన మగధీర కాజల్ కెరీర్ గ్రాఫ్ ను మార్చేసింది. ఈ సినిమా తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాయడంతో ఈ పాలరాతి బొమ్మ టాలీవుడ్ లో క్రేజీ కథానాయికగా మారింది. శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా. మగధీర విజయం తర్వాత రామ్, అల్లు అర్జున్ల సరసన నటించిన గణేష్, ఆర్య 2 చిత్రాలు కాజల్ కు వరుస విజయాలను అందించాయి. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన డార్లింగ్ మరో ఘన విజయాన్ని ఈ భామ ఖాతాలో వేసింది. ఇలా వరుస విజయాలతో కాజల్ గోల్డెన్ లెగ్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించిన బృందావనం కాజల్ రేంజ్ ను మరింత పెంచేసింది. ప్రభాస్ తో రెండోసారి జోడీగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ ఈ కథానాయిక విజయాల సంఖ్యను పెంచేసింది. కాజల్ కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో సమంత, తమన్నా లాంటి కథానాయకుల జోరు పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రిన్స్ మహేష్ తో నటించిన బిజినెస్ మ్యాన్ ఈ భామ అగ్రస్థానానికి ఢోకా లేకుండా చేసింది. ప్రభాస్ తో మాత్రమే 2 సినిమాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు ఒకేసారి 3 టాప్ హీరోలతో రెండోసారి నటిస్తూ తన రేంజ్ ను మరింత పెంచేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న బాద్షాలో, మహేష్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రాల్లో ఈ బాలుకళ్ల చిన్నదే కథానాయిక. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వివి వినాయక్ రూపొందిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా టాప్ హీరోలతో ఒకేసారి జోడీ కట్టే అరుదైన అవకాశం దక్కించుకుంది. అటు కోలీవుడ్ లోనూ టాప్ స్టార్స్ సూర్య, విజయల సరసన మట్రాన్, తుపాకీ చిత్రాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారింది కాజల్. అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈ కథానాయికకు అదృష్టం కూడా తోడు కావడంతో దక్షిణాది టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.